హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూత్ ఫ్యాక్ట్స్ ఛానల్. మన అందరి దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధం బ్రెయిన్. దానిని సరిగ్గా వాడుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చు, కొత్త విషయాలను సులువుగా నేర్చుకోవచ్చు. అందుకోసం మన బ్రెయిన్ని ప్రతిరోజు పదును పెట్టాలి. మన మెదడుని ఎంత ఎక్కువ వాడితే అంత పదునెక్కుతుంది. కాబట్టి మన బ్రెయిన్ పవర్ పెరగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం కొన్ని పనులు ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. అవి అలవాటుగా మారిపోవడం వలన అటువంటి పనులు చేస్తున్నప్పటికీ బ్రెయిన్లో ఎటువంటి మార్పు జరగదు. కాబట్టి ఏవైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎగ్జాంపుల్కి ఒక కొత్త వంటకాన్ని వండటం, మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ నేర్చుకోవటం, బుక్స్ని చదవటం, లేదా ఏదైనా కొత్త భాషని నేర్చుకోవటం. ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఎవరైతే 2 లేదా అంతకు మించి ఎక్కువ భాషలు మాట్లాడగలుగుతారో వారికి భవిష్యత్తులో ఆల్జీమర్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. బ్రెయిన్ కూడా ఒక కండరం లాంటిదే. దానికి ఎప్పటికప్పుడు పని చెప్పాలి, లేకపోతే మొద్దు మారిపోతుంది. అందుకోసం సుడోకో, క్రాస్వర్డ్, రూబిక్స్ క్యూబ్ వంటి పజిల్ పూర్తి చేయడం, చెస్ ఆడటం, జగ్లింగ్ ఆడటం ఇవన్నీ కూడా బుర్రకు పని చెప్పే పనులే. అలాగే వీడియో గేమ్స్ ఆడడం వలన కూడా బ్రెయిన్ చురుగ్గా తయారవుతుంది. వీడియో గేమ్స్ ఆడేవాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారని ఒక పరిశోధనలో తేలింది. కానీ ఎక్కువ సమయం వీడియో గేమ్స్ ఆడడం వలన కూడా మంచిది కాదు. ఫ్రెండ్స్, మనం ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి మెదడులో కొత్త న్యూరాన్స్ ఏర్పడతాయి. కనీసం రోజుకి 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయడం వలన లాంగ్ టర్మ్ మెమరీ బాగుంటుంది. అలాగే ఓల్డేజ్లో వచ్చే ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. మనం వ్యాయామం చేసినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరిగి ఎక్కువ రక్తం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు చేరుకుంటుంది. ఎంత ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు చేరుకుంటే మెదడు ప్రాసెసింగ్ పనితీరు కూడా అంతే బాగుంటుంది. అందువలన ఎప్పుడూ కూడా మెదడు చురుగ్గా ఉంటుంది. అంతేకాదు, మనం నిద్రపోతున్న సమయంలో మెదడు మన శరీరంలో పగటిపూటంతా ఏర్పడిన విషపూరితమైన టాక్సిన్ని తొలగిస్తుంది. ఈ కాలంలో చాలామంది సరిగ్గా నిద్రపోక ఈ టాక్సిన్స్ అన్నీ కూడా శరీరంలోనే ఉండిపోవడంతో రకరకాల జబ్బులు వస్తున్నాయి. సరిగ్గా నిద్రపోకపోతే మన మెదడుకి ముందు భాగంలో ఉండే ఫ్రాంటల్ లోబ్లో గ్రే మ్యాటర్ పరిమాణం తగ్గిపోతుంది. దీనివల్ల మన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 6 నుండి 8 గంటల దాకా నిద్ర అవసరం. అలాగే మధ్యాహ్నం సమయం దొరికితే ఒక 15 నిమిషాలు చిన్న కునుకు తీసుకోండి. ఇది మన బ్రెయిన్కి కూడా మంచి శక్తినిస్తుంది. పుస్తకాల్లో చదవడం అనేది కొత్త విషయాలు నేర్చుకోవడానికే కాదు, మన మెదడుకి ఊహాశక్తిని కూడా పెంచుతుంది. ఎందుకంటే మనం ఏదైనా చదువుతున్నప్పుడు దానిని ఊహించుకుంటాం. ఇలా పూర్తిగా పుస్తకం చదవడంలో లీనమవ్వటం వలన టెన్షన్స్లు తగ్గుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు, మిగతా సమయంలో మన మెదడులో సరిగ్గా పనిచేయని భాగాలన్నీ కూడా చదువుతున్నప్పుడు యాక్టివ్గా అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కొంతసేపు జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక పుస్తకాన్ని చదవటం మంచిది. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలైనా మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్లో మనం దీర్ఘంగా గాలి లోపలికి తీసుకుంటాం. కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ మెదడుకు చేరుకొని మెదడు చురుగ్గా ఉంటుంది. అలాగే మనలో టెన్షన్స్ దూరం అవుతుంది, నెగటివ్ థాట్స్ కూడా రావు. అంతేకాదు, ప్రతిరోజు మెడిటేషన్ చేసేవాళ్ళు జీవితకాలం కూడా పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ధ్యానంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. మనం తీసుకునే ఆహారం మన మెదడు మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన పవర్లో సుమారుగా 20% మన మెదడే తీసుకుంటుంది. ఈ బిజీ టైంలో ఎప్పుడు తింటామో, ఏం తింటామో కూడా మనం పట్టించుకోవటం లేదు. సమయం సరిపోక బయట దొరికే జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకుంటున్నాం. ఇవి మన శరీరంకే కాదు, మన మెదడుని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాదు, ఈ పదార్థాలలో ఉండే షుగర్స్ మన బ్రెయిన్లోని న్యూరాన్స్ మధ్య కనెక్షన్స్ని దెబ్బతీసి మెదడు మొద్దుబారిపోయేలా చేస్తాయి. అలా కాకుండా మన మెదడుకి ఎక్కువగా ఉపయోగపడే ఎగ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఫిషెస్ వంటి వాటిని తినాలి. అలాగే వాటర్ని కూడా ఎక్కువ తాగాలి.
ఎందుకంటే మన మెదడులో సుమారు 70 నుండి 80% నీరే ఉంటుంది. దీనిలో కనీసం 2% నీరు తగ్గిన ఏకాగ్రత ఉండదు. షార్ట్ టర్మ్ మెమరీ దెబ్బతిని ఇప్పుడు జరిగిన సంఘటన కూడా మర్చిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కనీసం రోజుకి 8 గ్లాసుల నీరైనా తాగాలి. ఫ్రెండ్స్, ఇవే కాదు, మ్యూజిక్ వినడం, పెంపుడు జంతువులతో గడపడం, ఎక్కువ నవ్వటం, పాజిటివ్గా ఆలోచించటం, కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇవన్నీ కూడా మెదడుకు పదును పెట్టేవే. కాబట్టి వీటన్నిటిని ప్రతిరోజు ఆచరించండి, అలవాటుగా మార్చుకోండి. మీలో కలిగే మార్పులను మీరు తప్పకుండా గమనిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.